ప్రధాని అమిత్ షా అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా వచ్చి దాని మీద నేను వివరణ సార్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పారు. ఆ ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చారు మధ్యలో. ఆర్ఎస్ఎస్ తో క్లారిటీ ఇవ్వని మళ్ళీ మూసుకొని కూర్చున్నారు. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు నేను బతుకున్న రోజు ఇది జరగదని చెప్పి అన్నారు. నేను ఇలా ఆర్టీవీ వేదికగా చెప్తున్నాను సార్. నేను చెప్తున్నా, నేను ప్రమాణం చేస్తున్నా. నేను ఒక ఇంతకుముందు ఎంపీనే కదా సార్, నేను ఒక జాతీయ ప్రధాన కార్యదర్శినే కదా, నా మాటకు అంత లేకుండా ఇంత అని విలువ ఉంటుంది కదా సార్. ఇలా నేను ప్రమాణం చేస్తున్నాను సార్. మీరు ప్రమాణం చేసి చెప్తారా? పక్కా. మోడీ ప్రభుత్వం వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చారు, రిజర్వేషన్ పోవని చెప్పి సార్ నేను చేసిన, ఇప్పుడు చేస్తున్నా. చేయండి సార్. నేను దేవుని ప్రమాణం చేసి చెప్తున్నా, 80% రిజర్వేషన్ విధానాన్ని 80% రద్దు చెయ్యము, ప్రసక్తే లేదు. ఇది చేసిన ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఆర్టీవీ పిలిపించి అట్లా రద్దు చేసే ప్రయత్నం జరిగితే రద్దు చేసే ప్రభుత్వం మీద కూడా మీరు పక్కా తిరుగుబాటు చేస్తా. అసలు రాజకీయాలు కూడా బయటకే యుద్ధం చేస్తా. నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా. సో ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు ఆర్టీవీ ఛానల్ పిలవాలి. మీరు ఆర్టీవీ ఛానల్ పిలిచి ఇదే రేవంత్ రెడ్డి గారిని పిలవాలి. మతపరమైన రిజర్వేషన్లు మేము రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి, కోర్టు కొట్టేసినటువంటి, కోర్టు వ్యతిరేకించినటువంటి మతపరమైన రిజర్వేషన్లు మేము ఇవ్వము, ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలో పుట్టగొట్టమని చెప్పి ప్రమాణం చేసే దమ్ము మీకుందా సార్? రమ్మని చెప్పండి. ఇలా నేను ప్రమాణం చేసిన. ఇలా 4% రిజర్వేషన్ ఇచ్చేసారు. ముస్లిం సార్ కొన్ని ఇచ్చారు సార్. ముస్లింలను బీసీలుగా మారుస్తూ 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్లో అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 25 మంది హిందువులైనటువంటి బీసీలు ఎంపీలు కార్పొరేట్ గెలవాల్సిన స్థానాల్లో ఎంఎం పార్టీ గెలిచిండు. దాని మీద కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పండి. మరి బీసీ ఎస్సీలకు అన్యాయం జరిగిందా లేదా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేరు వాళ్ళ? నేను ఇక్కడ కాదు సార్, బహిరంగ సభలో ప్రమాణం చేసిన. నిన్న బహిరంగ సభలో ప్రమాణం చేసిన, ఇప్పుడు ఆర్టీవీ వేదికగా ప్రమాణం చేసిన. కాంగ్రెస్ పార్టీ విషయాలు ప్రమాణం, ఇది వాస్తవం అనుకోని చెప్పండి సార్. ఇది పక్క పెట్టండి. ఇలా మీరు చేసే ఆరోపణలు వాస్తవమా, మీరు క్రియేట్ చేసినరా, వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. చేస్తారా వాళ్ళు? అన్ని 6 గ్యారంటీలు సార్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మాకు 6 గ్యారంటీల మీద క్లారిటీ రావాలి, దాని మీద ఎన్నికలకు రావాలి. 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతే, ఆగస్టు 15 లోపు చేయకపోతే రాజీనామా చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. 2 లక్షల రుణమాఫీ ఇస్తానన్నాడు సార్. ఇప్పుడు సార్ తరుగుతాలు తేమ లేకుండా కొనుగోలు చేస్తే 500 రూపాయల బోనస్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అయ్యే ఖర్చు ఎంత అంటే అదనపు భారం పడేది అంటే 5,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి. రుణమాఫీ చేస్తే 30,000 కోట్లు అవసరం ఉంటుంది. నీకు 5,500 రూపాయలు 5,500 కోట్ల రూపాయల మీద లేనప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తావు సార్? తెస్తానంటున్నాడు కదా. మీకు అది ముహూర్తం ఏంటి సార్? ఇప్పుడు ఏంది ఇప్పుడు నేను దేవుడు అంటారు. మరి లాస్ట్కు ఆయనకి దేవుడే దిక్కండి కదా రేవంత్ రెడ్డి గారికి. భద్రాచలం పోతున్నాడు, భద్రాచలం పోతున్నాడు, రాముడు అంటున్నాడు, రాముని ఒట్టంటున్నాడు. యాదాద్రి పోయి లక్ష్మీనరసింహస్వామి ఒట్టంటున్నాడు, ఆలంపూర్ పోయి అమ్మవారి మీద ఒట్టంటాడు. మరి దేవుడే దిక్కండి కదా ఆయనకు. ఇవాళ ఏంది అంటే 6 గ్యారెంటీలు అమలు చేసే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి ఈ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారు, రైతులు ప్రజలు తిరగబడతారు, ఫలితాలు రావు. కాబట్టి ఈ లోపల ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లు వేయించుకోవాలి. ఆ భస్మాసుర రాస్తాం ప్రజల చెందెత్తి మీద పెట్టాలి. కథం మళ్ళీ లాపత్తి లేకుండా విక్టర్ అయిపోయి అవసరం సరి చేస్తారు. అప్పుడు తాత్కాలికంగా ఏదో వేసి అది చేస్తారు. ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తే ముఖ్యమంత్రి మారుస్తారు. బీజేపీ అభివృద్ధి ఎజెండా వదిలేసి దేవుడు అక్షింతలు ప్రసాదాలు పంచితే పేదల కడుపు నిండుద్దా అని చెప్పేసి కేసీఆర్ అడుగుతున్నాడు, రేవంత్ అడుగుతున్నాడు. ఆయన మందు తాగితే కడుపు నిండుతారు సార్? మందు తాగాలి. ఆయన ధ్యాస అంతా మందు మీదనే. ఇవాళ ఒక్కరు సార్ 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూడాలి, అద్భుత సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాముడు జన్మించిన స్థలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రామ మందిరం నిర్మాణం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయలే, నరేంద్ర మోడీ గారు సొంత పైసలతో చేయలే. మాకు స్వార్థం ఉంటే అట్లా చేసేవాళ్ళం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భాగస్వామ్యంతో అలా రామాలయ నిర్మాణం జరిగింది. ప్రతి హిందూ కూడా ఈ దేవాలయం నాది అని చెప్పుకోవాలి, అటువంటి గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచన జరిగింది. దాని తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అక్షింతలు వచ్చినాయి. ఏమంటారు సార్? అవి రేషన్ బియ్యం అంటున్నారు. మీరు గుడి పోతారు సార్, గుడి పోతే అయ్యగారు అక్షింతలు వేస్తే ఇవి రేషన్ బియ్యమా, బాస్మతి బియ్యమా, జయశ్రీరామ్ బియ్యం అంటారా సార్? ఏమంటారు? బియ్యమే. కానీ కళ్యాణం కాకముందే మీరు అక్షింతలు ఎట్లా వచ్చినాయి? కళ్యాణం కాకముందే అక్షింతలు, కళ్యాణం వేయడానికి అక్షింతలు ఇస్తారు. అది వాళ్ళకు ఎవరు చెప్పింది సార్? వాళ్ళకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.